మన తెలుగు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం గుత్తికొండ సుధాకర్ గారి పొలంలో ఉన్నాము. ఇది జమీందార్ వెరైటీ 2 ఎకరాలు మొత్తం. ఈ చేను మొత్తం 2 ఎకరాలు. ఈ 2 ఎకరాల్లో ఈ తోట వేసేసి మొత్తం ఎన్ని రోజులు అవుతుందన్న? 100 రోజులన్న. 100 రోజులు. 7 1 4 అంతే 11 అంటే 100 రోజులు. పూర్తిగా అంటే 8వ నెల 23వ తారీఖు వేయడం జరిగింది. ఇప్పటికి ఖచ్చితంగా ఈరోజు తారీఖు డిసెంబర్ 4. 100 రోజులు. 100 రోజులు క్రాప్ ఇది అండి. జమీందార్ వెరైటీ కొద్దిగా అచ్చు ఒత్తి అయింది. అంటే అడుక్కొక మొక్క పెట్టడం జరిగింది. అయినా సరే ఒకసారి మన తోటను చూడొచ్చు. చాలా బాగుంది. ఈ తుఫాన్ దాటికి తట్టుకొని చాలా వరకు నిలబడింది. తోటలన్నీ చాలా వరకు ఇప్పుడైతే బాగున్నాయి. అన్ని చోట్ల మీడియం స్టేజ్‌లో ఉన్నాయి. కానీ జమీందార్ వెరైటీ అయితే ఎకరానికి వచ్చి యావరేజ్ 20 క్వింటాలు అయితే కాసే కూర్చుంది ఎక్కడ పట్టినా. ఇప్పుడు నల్లతన పురుగు స్టార్ట్ అయింది. పూతలో కనపడిందన్న? అక్కడక్కడ 2, 3 ఉన్నాయి. అక్కడక్కడ 2, 3 పూతల పురుగు కూడా స్టార్ట్ అయింది. సో దీనికి వాస్తవంగా మనకి ఇప్పుడు పూతల పురుగుకి ఇట్లా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు నాకు తెలిసి నేను నిన్న ఒక షెడ్యూల్ చెప్పాను. ఆ షెడ్యూల్‌లో మొట్టమొదటిగా అలెక్టో అంటే ఇప్పుడు ఎర్రనల్లి లేదు కాబట్టి ఓన్లీ నల్లతామర పురుగే మాత్రం ఉంది కాబట్టి ఈ నల్లతామర పురుగుకి ఫస్ట్ అలెక్టోతో పాటు ఫ్యాంటా ప్లస్. ఎందుకంటే ఇక నుంచి మనం కాపించుకోవాలి. పూత అధికంగా రావాలి, బాగా కాపించుకోవాలి. అటు టార్గెట్ ఆన్ ది నల్లతామర పురుగు, అట్ ద సేమ్ టైం మొక్కకి న్యూట్రియంట్స్ అలాగే కాపు సెట్టింగ్‌కి కావాలి. సో అందుకని మనం అలెక్టో ప్లస్ ఫ్యాంటాక్ ప్లస్‌తో వెళ్దామని అనుకున్నాము. అనుకోవడంతో పాటు ఎవరైతే ఇలాగ ఇప్పుడే స్టార్టింగ్ అవుతున్న ప్రతి రైతుకి అలెక్టో పురుగు పోతది. తామర పురుగు పూర్తి కంట్రోల్‌లో ఉంటది. ఫ్యాంటా ప్లస్ కాంబినేషన్ బాగుంటది. కానీ అన్నగారి దగ్గర ఆల్రెడీగా ఈ సీజన్ స్టార్టింగ్‌లోనే ఇటు చూడన్న. సీజన్ స్టార్టింగ్‌లోనే లానవో ఇవి మొత్తం 4 ఎకరాలకి వరలక్ష్మి 2, జమీందార్ 2, 4 ఎకరాలకి 8 డోసులు తీసుకోవడం జరిగింది. సో చేతిలో ఉన్నాయి కదా, ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి ఫ్యాంటాక్ ప్లస్ ఈరోజు అదనంగా తీసుకొని ప్రెజెంట్ ఇది కూడా మనకి 10 రోజుల పాటు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. స్టార్టింగ్ స్టేజే కాబట్టి ఇంకా సూపర్‌గా ఉంటుంది. సో దీనికి సంబంధించి మన రైతులు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ స్టేజ్ అయితే అలెక్టో ఫ్యాంటా ప్లస్ కాంబినేషన్ కొట్టండి. మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈరోజు లానెవో ప్లస్ ఫ్యాంటాక్ ప్లస్ కొట్టడం జరిగింది. సో ఈ లానెవో పంతాన్ని ఒకసారి తెలుసుకుంటే ఇది అన్ని రసం పీల్చు పురుగులను చంపడంతో పాటు ఈ తెల్లదోమ పోతది మరియు తామర పురుగు కంట్రోల్ పూర్తి కంట్రోల్‌లో ఉంటది. సో ఇది 2 వే సిస్టమ్, బ్రాడ్ స్పెక్ట్రమ్. దీని గురించి చాలా వీడియోస్ అన్ని ఛానల్‌లో ఉన్నాయి. మీకు చెప్పాల్సిన పని లేదు, టైం వేస్ట్. కానీ సమర్థవంతంగా పనిచేయాలంటే అంటే డబ్బులు ఇది 2200 అట్లా పడుతుంది కాబట్టి ఉంది కాబట్టి కొట్టాము. కానీ అలెక్టో ఫ్యాంటాక్ ప్లస్ రావాలి. సో మనమైతే ఈరోజు కొట్టడం జరిగింది. అన్నగారు వరలక్ష్మికి కొట్టారు. ప్లస్ జమీందార్‌కి కూడా కొట్టడం జరిగింది. అయిపోయింది కొట్టడం కూడా. నిన్నసరికి లేట్ అయింది వేరే ఎంఎస్ ఫాలం నుంచి. సో ఎవరైతే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారో నల్లత పురుగు ఇప్పుడే కనబడుతుంది అనుకుంటే ఇలా ఈ రెండిట్లో కాంబినేషన్ అలెక్టో గాని, లానెవో గాని మీ ఓపికను బట్టి మీరు ప్లాన్ చేసుకొని కొట్టుకోవచ్చు. సమర్థవంతమైన పర్ఫార్మెన్స్ క్వాలిటీ బాగుండాలి. ఇదంతా మంచి పూత మీద ఉంది ఈ జమీందారు. పదం పంచని చూసుకుంటూ వెళ్దాం. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చెప్పాక జమీందారు చూడండి ఎంత బాగుందో. దాదాపు ఒక 20 క్వింటాలు కాసినట్టే. ప్రతి కొమ్మకి ఇలా ఉంది. ఈరోజే పాయ దొక్కాడు. ఇంకా కొంచెం ఒత్తయింది. కొంచెం వెడల్పైనట్టయితే అచ్చు చాలా బాగుండేది. అయితే ఇప్పుడు మనకి ఇందులో కొమ్మకులుడు కనిపించిందంటే ఈరోజు నిన్న లేదు కానీ ఈరోజు సడన్‌గా చూస్తే కొమ్మకులుడు ఆడాడ కొమ్మలు ఎండిపోతావని అని చెప్పాడు. సో దానికి సంబంధించి రేపు ఒక్కరోజు లేదా పరిస్థితిని బట్టి రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ నేటివో మొన్న ఇది కొట్టారు, అమిస్టార్ టాపు అలెంటో కొట్టారు. బాగుంది, ఎక్కడ వన్న తగ్గలేదు. కానీ కొమ్మకులుడు ఇది కొత్తగా వస్తుంది. కొమ్మకులుడు ఈ కొమ్మకులుడు నివారణ కోసం నాటివో మరియు 319. ఎందుకంటే కింద తేమ ఉంది, నల్లరేగడి భూమి, పైపాటుగా ఫ్లవరింగ్ ఉంది. 319 పడపోతే పిందె సాగదు. నైట్రోజను, భాస్వరం, పొటాషు ఈ ఫ్రూట్ సెట్టింగ్‌కి, ఫ్లవర్ సెట్టింగ్‌కి చాలా బాగా పనిచేస్తుంది. తేమ ఉన్నప్పుడు తప్పనిసరిగా 1345 వేద్దాం అనుకున్నాం. కానీ భాస్వరం కూడా అవసరం ఇప్పుడు. ఎందుకంటే రీసెంట్‌గా అయినటువంటి పిందె బాగా సాగాలి. పైన మేఘావృతం అయి ఉంది. సో మొక్క ఇబ్బంది పడకూడదు. ఈ భాస్వరం లోపం వల్ల రాలే ప్రమాదం ఉంది కాబట్టి 319 వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజరు 1 కేజీ కలిపి స్ప్రే చేయడం రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ జరుగుతుంది. ఉదయం అయితే పెలుసుగా ఉంటుంది కాబట్టి సాయంత్రమే ప్లాన్ చేస్తే బాగుంటుంది. అంతేగానా? అంతే.
సో ప్రతి రైతు ఇలా మన సుధాకర్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇదండి జమీందార్ వెరైటీ కమ్మేసింది, చాలా బాగుంది. ఒక కొమ్మ అటు ఉంచన్న, అది అది ఇది. ఇప్పుడే ఫ్లవరింగ్ ఉంది ఇటు అయితే, చాలా చోట్ల బాగానే కాసింది, మొత్తం బాగానే కాసింది. బాగా వెడల్పుగా ఉన్న మొక్క సూపర్ కాసింది. ఇది అది కాపు చాలా బాగుంది. ఇది కాపు చాలా బాగుంటుంది జమీందారు. అంటే ఇప్పుడు పచ్చికాయ మీద మనకు అర్థం కాదు, పండిన తర్వాత పూర్తిగా కనపడుతుంది కంటికి. ఇది సింగిల్ చెట్టు అండి, ఒకే చెట్టు. ఇది ఒకే మొద్దు ఒకటే, అక్కడ నుంచి 3 భాగాలకు వెళ్ళింది. ప్రతి భాగం ప్రతి కొమ్మ ఎంత బాగా కాసిందో చూడండి. బాగా ఖాళీ ఉండాలి, వెడల్పుండి బాగుండి గ్యాప్ ఉండేసరికి ఈ కొమ్మ కూడా ఉంచండి. నా దాదాపు ట్రై చేసి 4 ఒక్కోటి వదిలేసాయి, మళ్ళీ ఇరుగుతాయి గట్టిగా పట్టుకున్నాను. అది ఇంకా ఇంకా మనకి ఇంకా 20 రోజులు 30 రోజుల వరకు ఉంది కాపించుకునే దానికి. జమీందారు అయితే కంటిన్యూగా మందులు కొట్టేవాళ్ళు ఉండి, జమీందారు జాక్పాటు, వరలక్ష్మి 3 వెళ్తాయి. ఎందుకంటే ఇవి టాలరెన్స్ వెరైటీలు. మనం లాస్ట్ ఇయర్ చూసాం, ఎందుకంటే మేదాకు కూడా చూసాం రైతుల దగ్గర. అంటే దమ్ముండి కొట్టగలిగిన రైతులకైతే చివరి దాకా కూడా 5 అడుగులు 6 అడుగులు పెరుక్కుంటూ కాసుకుంటూ వచ్చింది. అందుకే వాళ్ళకి 35 నుంచి 38, 42 అట్లా వచ్చినాయి ఈ వెరైటీలు. కొంతమందికి యావరేజ్ సరాసరిన 35 క్వింటాలు అయితే నమ్మకంగా వచ్చినాయి ప్రతి చోట. ఇదండి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.